హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? అండ్ కాల్ చేయొద్దు, మెసేజ్ చేయండి, ఓకేనా? Emperor, Temperance, Two of Swords, and Three of Pentacles, Wheel of Fortune, Five of Swords, Eight of Pentacles, Seven of Pentacles, డెత్ అండి. చాలా రోజులు అవుతుంది మనకి ఈ డెత్ కార్డ్ రాక. అండ్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఉందన్నమాట, ఓకే? వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. ద ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయా? లైక్ చేయడం మర్చిపోద్దండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఛానల్ అనేది అండ్ ఈ మెసేజ్ కూడా వేరే వారికి రీచ్ అవుతుంది. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోద్దండి, ఓకేనా? ఓకే, ఇక్కడ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ నైట్ ఆఫ్ స్వోర్డ్స్ అండి. అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? ఈ పర్సన్ మీ గురించి ప్రజెంట్ తను చాలా ఆలోచిస్తున్నారు. మీకు ఏదో ఆఫర్ లాంటిది పర్సన్ ఇవ్వాలి అనుకుంటున్నారండి. తను అంతకుముందు ఈ పర్సన్ మీకు జస్టిస్ అనేది చేయలేదు. మిమ్మల్ని తను చాలా ఇగ్నోర్ చేసి ఉన్నారు. అండ్ తను సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, చాలా స్టబన్గా అయితే ఉండి ఉన్నారనమాట. అసలు మీకు రెస్పాండ్ అవ్వలేదు. మీరు ఈ పర్సన్ తన సైలెన్స్ వలన మీరు చాలా బాధపడి భయపడి ఉంటారనమాట. ఈ పర్సన్ ఇంత సైలెన్స్ మెయింటైన్ చేయడము అంటే తనలో తన రియల్ గుణం అనేది మీరు చూసి ఉంటారనమాట. ఈ పర్సన్లో టూ ఫేసెస్ అనేది ఉంటుంది, ఓకే? మీరు చూసింది మీ దగ్గర ఉన్నప్పుడు ఒక ఫేస్, ఓకే? ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన తర్వాత చూసింది ఇంకొక ఫేస్ అనమాట, ఓకే? సో మీరు ఇలాంటి పర్సన్ ఈ పర్సన్ అని మీరు అనుకోలేదన్నమాట, ఓకే? తనలో టూ ఫేసెస్ అనేది చూసారు మీరు, ఓకే? సో చాలా ఇగ్నోర్ అయితే చేశారు. అండ్ తన నిజ స్వరూపం కూడా మీకు తెలిసింది. పర్సన్ ఫలానా పర్సన్ ఇలాంటి పర్సన్ అన్నట్టుగా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట ఈ పర్సన్ మీద, ఓకే? సో పర్సన్ ఇప్పుడు తను ఏంటంటే మేబీ మీరు దూరం పెట్టాలి అని అనుకుంటున్నారు కావచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ చూడండి చాలా డామినేట్ గల పర్సన్. తను డామినేషన్ చాలా చేస్తారు, ఓకే? అండ్ మిమ్మల్ని పర్సన్ ఎక్కడ కూడా గెలవనేరు. తనేది నెగ్గించుకుంటారు, మిమ్మల్ని తక్కువ చేస్తారు. తనే ఇక్కడ ఎప్పుడు ఈ పర్సన్ తన వైపు తప్పున్నా ఒప్పున్నా సరే తన ఎనర్జీ అనేది హైలో ఉండాలి, మీ ఎనర్జీ అనేది లోలో ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఉంటారనమాట, ఓకే? అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి. పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. ఏదో ఆఫర్ లాంటిది తీసుకుని రావాలి లేదా హడావిడిగా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని తను అనుకుంటున్నారు. అండ్ చాలా ఆలోచిస్తున్నారు కూడా ఈ పర్సన్, ఓకేనా? కొంతమంది పర్సన్ మేబీ నాకు మీ లైఫ్లో వచ్చే పర్సన్ ఇద్దరు అన్నట్టుగా చూపిస్తుందండి, ఓకే? ఇక్కడ మిథునం తుల కుంభరాశి అయి ఉంటుంది. అండ్
వృషభం, కన్య, మకర రాశి కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, రాశి అనేది మీకు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీ లైఫ్లో ఇక్కడ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ కూడా కావచ్చు, మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకే, కొంతమందికి మీ పాస్ట్ పర్సన్సే కావచ్చు, కొంతమంది న్యూ పర్సన్ కూడా కావచ్చు. ఏటిపోయి మీ లైఫ్లో ఇద్దరు పర్సన్స్ అయితే ఎంటర్ అవ్వబోతున్నారు. వారు ఎవరైనా అవ్వనివ్వండి, అండ్ వాళ్ళు మనీ మైండెడ్ పర్సన్, చాలా స్టబన్గా ఉండే పర్సన్, అండ్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్, హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కూడా కావచ్చు. కంట్రోలింగ్ నేచర్ కూడా చాలా ఉంటుంది వీరికి. అండ్ ఇక్కడ 10 మందిలో వారికి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అండి. ఓకే, అలాంటి పర్సన్ ఎవరు మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ కొంతమందికి పర్సన్ మిమ్మల్ని చాలా దూరం చేసిన పర్సన్, దూరం పెట్టిన పర్సన్, ఇగ్నోర్ చేసిన పర్సన్, మీరు అవసరం లేదు అని అనుకున్న పర్సనే మళ్ళీ వారంతల వారే మీ దగ్గరికి రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ పర్సన్ వైపు నుంచి మీరు అతి తొందరలోనే గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారండి. ఓకే, సో మీ పర్సన్ ఎంపరరే అని మీ మనసు మీకు చెప్తుంది అంటే ఆ పర్సనే మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. ఓకే, ఒక పర్సన్ కొంతమందికి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఉంటే ఇంకొక పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. కొంతమందికి మేబీ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ కూడా కావచ్చు. ఓకే, సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ రీడింగ్ని అండ్ క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, టెంపరెన్స్ నాకు ఎక్కువగా మీ పాస్ట్ పర్సనే కనిపిస్తుందండి. ఓకే, పాస్ట్ పర్సన్ మెసేజ్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. చాలా ఆలోచిస్తున్నారు పర్సన్, మీరు అంతకుముందు ఉన్నలాగా మీరు లేరు, చాలా చేంజ్ అయ్యారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్, టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్. ద హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అండ్ ఇక్కడ మళ్ళీ టెంపరెన్స్ కార్డ్ వచ్చిందండి. మళ్ళీ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంపరర్ కార్డ్ వచ్చిందనమాట. సో మీ పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ తన లైఫ్లో తను ఏదో విషయంకి పర్సన్ తన ఓపిక నశించిపోయిందండి. మేబీ మిమ్మల్ని దూరం పెట్టలేని పరిస్థితిలో తను ఉన్నారనమాట. ఎన్ని రోజులు దూరం పెట్టాను, కానీ ఇక మీదట ఈ పర్సన్కి దూరంగా ఉండలేను, దూరం పెట్టలేకపోతున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. కానీ తను మళ్ళీ బ్యాలెన్స్ అనేది చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ అందరి గురించి ఈ పర్సన్ని సాక్రిఫైస్ చేశాను అండ్ తనని తను సాక్రిఫైస్ చేసుకోవడము, మిమ్మల్ని తను సాక్రిఫైస్ చేయడము, ఫ్యామిలీ మెంబర్స్ గురించి, అదర్ పర్సన్ గురించి అలాంటివి కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ వేరే పర్సన్ గురించి కూడా కావచ్చండి. ఓకే, తను మేల్ అయితే ఫీమేల్ పర్సన్ గురించి, ఫీమేల్ అయితే మేల్ పర్సన్ గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉన్నారు. అండ్ వారి వైపు నుంచి పర్సన్కి ఏదో బెనిఫిట్స్ లాంటిది ఉందన్నమాట, మనీ వైస్గా. ఓకే, కాబట్టి పర్సన్ మేబీ ప్రాపర్టీ లాంటిది లేదా సెక్యూరిటీస్ ఏదైనా కోల్పోతారేమో అని కూడా పర్సన్ తను దూరం పెట్టి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ ఆ లైఫ్లో ఈ పర్సన్ తను అంత హ్యాపీగా అయితే లేరండి. తను అనుకున్న బంధంలో తను అంత హ్యాపీగా అయితే లేరు. సో మేబీ తను సింగిల్ మ్యారీడ్ వాట్ ఎవర్ అండి, అది మీరు తీసుకోండి, నేను రీడింగ్ మాత్రం చెప్తాను. ఓకేనా, సో తను చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, రీయూనియన్ కావాలి మీతో అండ్ మీతో ఒకసారి మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన ఎమోషన్స్ అనేది తను బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు, కానీ బ్యాలెన్స్ అనేది అవ్వడం లేదనమాట. ఇంకా తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తను ఇక్కడ మిమ్మల్ని కోపంతో కాకుండా రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈరోజు రీడింగ్లో తనకి వేరే తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఉండొచ్చు అండ్ ఇక్కడ తను మదర్ ఫాదర్కి ఒకటే సన్ ఆర్ డాటర్ అలా ఉంటే తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోలేకపోతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్కి పర్సన్ ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, టూ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్, మళ్ళీ టెంపరెన్స్ కార్డ్ అండి.
డే టు డే మీరు గ్రోత్ అవుతున్నారు అండ్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ మీ ఎనర్జీ అనేది డే టు డే హైలో అవుతుందన్నమాట. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకే, అది చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ మీకు గుర్తుకొచ్చినా సరే మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ మీరు హీల్ అవుతున్నారనమాట. హీల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ మీ మీద మీరు ఎక్కువగా టైం ఇన్వెస్ట్ చేయడము అండ్ ఇక్కడ మీ హెయిర్ స్టైల్ కానివ్వండి, మీ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, మీరు చేంజ్ చేసుకుంటూ ఉండడము. మీలో అంతకుముందు కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వచ్చిందండి. మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారనమాట ఈ పర్సన్ విషయంలో. మీరు ఈ పర్సన్ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో కానివ్వండి, లేదా మాట్లాడే విధానంలో కానివ్వండి, అండ్ ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి చాలా ప్రాక్టికల్ పర్సన్ లాగా మీరు చేంజ్ అవ్వడం. ఓకే, అలా మీరు చాలా చేంజెస్ అయితే చూసి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అది ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీరు డే టు డే చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. 3 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. తను ధైర్యం చేయలేక ఈ పర్సన్ మీ గురించి తను వేరే వారి దగ్గర మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్తో కూడా కావచ్చు. ఓకే, మేబీ మా ఇద్దరిని కలపండి అన్నట్టుగా, లేదా మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం వారితో చెప్పాలి అన్నట్టుగా. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఏవైతే జరిగినాయో, మేబీ పాస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏమైతే జరుగుతూ వస్తున్నాయో, ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, డిస్టర్బెన్స్, అండర్స్టాండింగ్ లేకపోవడం, ఇవన్నీ పర్సన్ వేరే వారి దగ్గర తను డిస్కషన్ అయితే చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వారి వైపు నుంచి కూడా ఈ పర్సన్ తను ఏం చేయాలి అనే దానికి వారి వైపు నుంచి తను అడ్వైస్ అనేది తీసుకుంటున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, తన లైఫ్లో తనకంటే పెద్దవారు ఎవరైనా ఉండొచ్చు, వారి అడ్వైస్ తీసుకుంటూ ఉండొచ్చు, లేదా తన క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉండొచ్చు అనమాట ఎవరు. ఓకే, మేబీ మేల్ అయితే ఫీమేల్ పర్సన్ ఉండడం, ఫీమేల్ అయితే మేల్ పర్సన్ ఉండడం, అలా కూడా ఉంటుంది అనమాట. ఓకే, వారి వైపు నుంచి పర్సన్ అడ్వైస్ అనేది తీసుకుంటున్నారు. మీరంటే చాలా ఇష్టం ఉంది పర్సన్కి అన్నట్టుగా ఈ పర్సన్ వేరే వారి దగ్గర మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో తను ధైర్యం చేయకనే తను వేరే వారితో మాట్లాడుతున్నారండి. మీ గురించి ఏదైనా హెల్ప్ అనేది వారి వైపు నుంచి కావాలి అని ఈ పర్సన్ వేరే వారి హెల్ప్ అనేది తీసుకొని మీ దగ్గరికి రావాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మేబీ మీరు ఏదైనా డిస్టర్బెన్స్ వలన విడిపోయి ఉంటే ఇక్కడ పెద్దవాళ్ళని తీసుకొని రావడం కానివ్వండి, వారితో మాట్లాడిపించడం కానివ్వండి, అండ్ మీరు లవర్స్ అయి ఉంటే మేబీ ఫ్రెండ్ సర్కిల్ హెల్ప్ అనేది వారిని తీసుకొని మీ దగ్గరికి వచ్చి మాట్లాడము, తనని మీరు అర్థం చేసుకునే విధంగా ఈ పర్సన్ ఏదో మాట్లాడిపించబోతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా, వీళ్ళ ఫార్చ్యూన్ కార్డ్కి క్లారిఫికేషన్. జస్టిస్, ఓకే, ఈ పర్సన్కి మీతో రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, తన లైఫ్లో తనని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ ఎవరో తన మదర్ కావచ్చు, లేదా తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరో ఫీమేల్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తన లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా డామినేట్ గల పర్సన్. వారి ఇంట్లో మేబీ మదర్ మాటలు ఎక్కువగా వినడం, అందరూ మదర్ కంట్రోల్లో అందరూ ఉండే విధంగా ఏదో ఉందండి. ఓకే, తన లైఫ్లోకి కాబట్టి పర్సన్ భయపడి అండ్ మీ విషయంలో ఈ పర్సన్ నిర్ణయం తీసుకోలేక మీ లైఫ్లోకి రాకపోవడానికి, పర్సన్ మీ విషయంలో తను నిర్ణయం తీసుకోకపోవడానికి తన లైఫ్లో ఎవరో ఫీమేల్ పర్సన్ అయితే ఉన్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా ఉండొచ్చు, లేదా ఆ పర్సన్ ఈ పర్సన్ని ఏదో బ్లాక్మెయిల్ చేయడం లాంటిది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జస్టిస్ అనేది వచ్చిందనమాట అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండి. ఓకే, వారి భయం అనేది ఈ పర్సన్లో చాలా ఉంటుందన్నమాట. మేబీ ఈ పర్సన్ వారిని దాటి వస్తే తన లైఫ్లో ఉన్న సెక్యూరిటీస్ అనేది దూరం అయిపోతాయేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటారు అతి తొందరలోనే. ఓకేనా, కానీ పర్సన్ కప్ తీసుకుని రావడం లేదండి, తను పెంటికల్ పట్టుకొని వస్తున్నారు. అండ్ ఇంకొక కార్డ్ ఏంటిదంటే ఇక్కడ సోర్స్ అనేది పట్టుకొని వస్తున్నారనమాట వీరు. ఓకే, అంటే ప్రాక్టికల్ ఎనర్జీ ఇది. ఓకే, అండ్ ఇక్కడ కప్ అనేది కూడా ఎక్కడ రాలేదు ఈసారి. ఓకే, తను చాలా ఆలోచిస్తున్నారు కానీ ప్రాక్టికల్గానే ఉన్నారు పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ ఇక్కడ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీరు ఈ పర్సన్కి ఏదైనా పర్పస్గా గుర్తుకు వస్తూ ఉండొచ్చు, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. 5 ఆఫ్ సోర్డ్స్కి క్లారిఫికేషన్.
కప్స్ అండి ఇప్పుడు వచ్చింది. మీరు ఈ పర్సన్ విషయంలో చాలా విసిగిపోతూ ఉండొచ్చండి. ఎందుకంటే ఈ పర్సన్ తను ఇక్కడ స్టక్ ఎనర్జీలో ఉంచుతున్నారు. ఏ విషయంలో కూడా మీకు క్లారిటీ ఇవ్వడం లేదు అని మీరు చాలా రోజుల నుంచి మీరు అనుకుంటున్నారంటే ఈ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. అండ్ తను కూడా రీయూనియన్ చేయబోతున్నారు. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ సోల్మేట్ కూడా ఉంటారండి కొంతమందికి పర్సన్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ డెత్, ద వరల్డ్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ డెత్ ఇక్కడ. ఓకే, డబుల్ కన్ఫర్మేషన్. మీ పర్సన్ ఇక్కడ మేజర్ రకమైన కార్డ్స్ వచ్చాయి ఎక్కువగా. ఓకే, సో మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు. ఏ రిలేషన్షిప్ అయితే తను వద్దనుకున్నారో ఆ రిలేషన్షిప్ మీద ఈ పర్సన్ వర్క్ చేయబోతున్నారు, హార్డ్ వర్క్ చేయబోతున్నారు. తన వైపు నుంచి ఎఫర్ట్స్ అనేది పర్సన్ పెట్టబోతున్నారు అనమాట. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ విషయంలో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారండి, ఏ పర్పస్ అయినా సరే. ఓకే, మేబీ మీరు ఆ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వరకు మీ లైఫ్లో న్యూ పర్సన్ రాబోతున్నారు. ఓకే, మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లో రావాలి అని అనుకునే వరకు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకే, ఏ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ చిగురించబోతుంది, రీయూనియన్ అనేది అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఈ పర్సన్ని ఏదైనా ఫంక్షన్ అండ్ ఏదో గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటి వాటిలో మీరు మీ పర్సన్ని కలుసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ద వరల్డ్ వచ్చిందండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీకు చాలా మంచి టైం అని చెప్పొచ్చు ఇది. ఓకే, మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు అండ్ అందరూ మిమ్మల్ని చాలా బాగా ప్రేమగా పలకరించడం కానివ్వండి, మేబీ మీ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, పర్సన్ కానివ్వండి. ఓకే, చాలా బాగా ప్రేమతో దగ్గర తీసుకుంటారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ కూడా తను కూడా చాలా ప్రేమగా మాట్లాడడం జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. నాకు ఇంకొక మెసేజ్ కూడా వస్తుందండి, లాస్ట్లో చెప్తాను. సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. మీరు చాలామంది మూవ్ ఆన్ అయిపోవాలి, ఈ పర్సన్ దగ్గర హ్యాపీగా ఉండలేకపోతున్నాను, మేబీ పర్సన్ మళ్ళీ తను న్యూ బిగినింగ్ కోసం వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయడం లేదు, మేబీ మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు అనమాట కొంతమంది. ఎందుకంటే ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం, లేదా ఈ పర్సన్ చీటింగ్ మాటికి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, మిమ్మల్ని పర్సన్ అర్థం చేసుకోకపోవడము, మీకు ఈ పర్సన్ టైం ఇవ్వకపోవడము, మిమ్మల్ని పర్సన్ నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం, తన ఫ్రెండ్ సర్కిల్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం, అలాంటి ఏదో జరుగుతుంది అంటే అలాంటి వారు మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. అండ్ ఈ పర్సన్ ఏమో ఈ రిలేషన్షిప్ అనేది తనకి విడిపోవడం అయితే అసలు ఇష్టం లేదండి. ఓకేనా, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని పర్సన్ అయితే టైం ఇవ్వడం లేదు, కేరింగ్ ఇవ్వడం లేదు అండ్ తను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అని మీరు బాధపడుతూ ఉంటే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అవ్వడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఓకే, మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిర్ణయం నేను తీసుకుంటున్నాను అని మీరు గట్టిగా మాట్లాడతారో అప్పుడు ఈ పర్సన్లో భయం అనేది మొదలవుతుంది అనమాట. తను ఎఫర్ట్స్ పెట్టడం మొదలు పెడతారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, డెత్ అండ్ రీబర్త్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా ఆలోచిస్తున్నారండి పర్సన్ మీ గురించి తను, అండ్ చాలా బాధపడుతున్నారు కూడా. మీలాంటి పర్సన్ని తను వదులుకోవాలి అని పర్సన్ అయితే అనుకోవడం లేదు. మేబీ తను ప్రజెంట్ తన లైఫ్లో ఏదో సిచ్యువేషన్ అయితే ఉంది, సో దానిని తను ఎదిరించి మీ దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ పర్సన్ మీతో మాత్రం న్యూ బిగినింగ్ అనేది పర్సన్ కోరుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు దూరం అవ్వడం మీ పర్సన్కి ఇష్టం లేదు. ఓకే, అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చింది. మేబీ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయబోతున్నారు. అతి తొందరలోనే మీకు ఏదో చిన్న ఆఫర్ లాంటిది ఈ పర్సన్ తీసుకుని రావాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే, మీ విషయంలో ఈ పర్సన్ చాలా
స్ట్రాంగ్ నిర్ణయం ఏదో తీసుకోబోతున్నారు అండ్ రీయూనియన్ అవ్వబోతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు అతి తొందరలోనే. సింగిల్ అయి ఉంటే పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే పర్సన్ తీసుకుని రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను మీ గురించి వేరే వారి దగ్గర తను చాలా మాట్లాడుతున్నారనమాట. మేబీ మీ గురించి ఏదో అడ్వైస్ లాంటిది తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే మీ సైడ్ నుంచి మీరు చాలామంది పర్సన్ విషయంలో ప్రేమను ఇచ్చి ఇచ్చి అలసిపోయారండి. ఇప్పుడు ఈ పర్సన్ అంటే మీకు చాలా కోపం అనేది వస్తుంది అనమాట. ఓకే. అసలు ఈ పర్సన్ మేబీ తనని లెక్క చేయాలి, తనతో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ కూడా మీకు లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే మీరు మీ పర్సన్కి ఏదో చిన్న ఆఫర్ ఇస్తున్నారు, ఏదో మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారు. ఈ పర్సన్కి కాల్ చేసి సో ఏదో క్లారిటీ కావాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ తన వైపు నుంచి పర్సన్ వినక తన ఇష్టానుసారంగా తను మాట్లాడడం కానివ్వండి అండ్ వెంటనే ఆర్గ్యుమెంట్స్కి దిగడం కానివ్వండి. ఓకే. మీరు ఏం చెప్తున్నారు అనేది విన్న తర్వాత తను ఆర్గ్యుమెంట్స్కి దిగాలి. కానీ మీరు చెప్పకముందే ఈ పర్సన్ ఆర్గ్యుమెంట్స్కి రావడము అండ్ ఇక్కడ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, మీరంటే ఈ పర్సన్కి మేబీ మొదటి నుంచి తనకి మీరు చెప్పింది వినరు కావచ్చండి పర్సన్. ఓకే. ఇప్పుడు తను చెప్పిందే మీరు వింటా రావాలి, కానీ మీరు చెప్పింది పర్సన్ ఎక్కువగా వినరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ మనసుకు కొంచెం బాధ అనేది అనిపిస్తుంది. అరే ఈ పర్సన్ని ఇంత ప్రేమించాను, ఇంత ఆరాధించాను, లేదా ఈ పర్సన్ నా పర్సన్ అన్నట్టుగా అనుకున్నాను, కానీ వీరేంటి ఇలా అంటే మీకు ఈ పర్సన్ ఎదురు తిరగడం లాంటిది అనమాట. అక్కడ మీరు కొంచెం హట్ అయ్యే విధంగా జరుగుతుంది. సో మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ అనేది చూపిస్తుంది. అంటే వారి మీద ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకోకండి. ఓకేనా. వారి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, పర్సన్ కానివ్వండి. ఓకే. అలాంటిది కూడా చూపిస్తుంది. కాబట్టి నాకు ఆ మెసేజ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు ఎవరి మీద అయితే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేస్తూ వస్తారు. కాబట్టి ఎవరి మీద మీరు ఎక్కువగా నమ్మకం అనేది పెట్టుకోకండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఓకే. ఇక్కడ సైన్స్ అంటే ఆల్ సైన్స్ వారు మీరు చూడొచ్చు హ్యాపీగా. ఓకేనా. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే. మేషరాశి వారు మీరు ఏదో విషయంగా ధైర్యంగా నిర్ణయం తీసుకోబోతున్నారు, ధైర్యంగా ఉంటారనమాట ఈరోజు. ఓకే. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లోకి ఈరోజు న్యూ పర్సన్ రావచ్చు, వారితో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ బాధపడుతూ ఉంటారనమాట. అండ్ ఏదో మిస్సింగ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది. అండ్ కర్కాటక రాశి వారు మీరు మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు మీకు ఈరోజు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు చిన్నగా. ఓకే. ఎవరైనా మీతో మైండ్ గేమ్ ఆడొచ్చు. ఓకేనా. అండ్ కన్యా రాశి వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అందరూ మేబీ ప్రేమ ఆప్యాయతలు అనేది మీ మీద చూపిస్తారు, చాలా బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. తులారాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి, ఈరోజు మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. అండ్ వృశ్చిక రాశి వారు ఏదో విషయంగా మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ధనుసు రాశి వారు మానసికంగా ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉంటారు. అండ్ మకర రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు, రీయూనియన్ ఉంటుందన్నమాట. అండ్ మీనరాశి వారు మీరు ఏదో విషయంగా మీరు మేబీ హట్ అవుతున్నారు, బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎవరినో దూరం పెట్టాలి అన్నట్టుగా అనుకుంటున్నారు. ఓకే.
ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.